పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాస్తారోకో. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నరసింహ పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రత, యూనియన్ హక్కులు, సమ్మె హక్కులను ఈ కోడ్లు నష్టం కలిగిస్తాయని ఆరోపించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా పోరాడాలని నరసింహ పిలుపునిచ్చారు. 8 గంటలు పని చేయడానికి లేదనేది ఇలా 4 లేబర్ కోడ్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసూతి సెలవులు లేవు, యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, సమ్మె చేయడానికి అవకాశం లేదు. నువ్వు మళ్ళీ బానిస లెక్క బతకాలని ఇలా మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు తెస్తున్న పరిస్థితి ఉంది. అయ్యా మోడీ, ఇదేనా నీ స్వదేశీ విధానం అనేది మనందరి తరపున ఇలా మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, దేశానికి వెన్నెముక రైతు లేని రాజ్యం లేదని మోడీ ఆ రోజు ప్రకటించిన పరిస్థితి ఉంది. కనీస మద్దతు ధర లేదు. ఇవాళ మన పెద్దలు చెప్తా ఉన్నారు, ఎరువులు కావాలంటే, యూరియా కావాలంటే నువ్వు ఫోన్లో బుక్ చేసుకుంటే నీకు యూరియా వస్తుందని చెప్తా ఉన్నాడు. ఈ మోడీ అధికారంలోకి వచ్చినాక వేలాది మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ రోజు ట్రంప్ ఏం చెప్పిండు, నీ భారతదేశంలో స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ మాకు అవకాశం ఇవ్వాలి, లేకపోతే మీ మీద పన్నులు వేస్తామనంటే మోకరిల్లి వాణిజ్యం పెట్టి ఎక్కడైతే అమెరికాలో పడుతున్న పంటలు ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మన పత్తి రైతులు ఎక్కడ పోవాలి, మన వరి రైతులు ఎక్కడ పోవాలి, మన ఏదైతే పౌల్ట్రీ ఫామ్ లో రైతులు ఎక్కడ పోవాలి అంటే అక్కడ దొరుకుతున్న వస్తువులన్నీ ఈ దేశంలో అమ్ముకోవడానికి రైతుల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఉంది. మరి ఎక్కడ పోయి కనీస వేతన చట్టము, ఎక్కడ పోయి రైతులకు మద్దతు ధర చట్టము, ఎక్కడ పోయి మార్కెట్ వ్యవస్థ? ఓ మోడీ, నువ్వు చెప్పిన మాట ఏందనేది ఇలా రైతులంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా